అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. సోదరులారా, మళ్ళీ ఈ మధ్య సోషల్ మీడియాలో అదేవిధంగా యూట్యూబ్లలో ఒక కొత్త ధోరణి ఎత్తుకొని ఉన్నారు. ముస్లింలకు పవిత్రమైన మక్కా యాత్ర అంటే హజ్ యాత్రకు వెళ్ళడానికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందా ఇవ్వదా, ₹1,00,000 ఏంది ఇంకా ఎక్కువ కావాలని చెప్పి నేను ఒకటే చెప్తున్నాను, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో మక్కా యాత్రకు వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇస్లాంలో 5 పనులు చేయమన్నారు. ముందు కల్మా చదవాలా, తర్వాత నమాజ్, రోజా, జకాత్, అదేవిధంగా హజ్. ఈ జకాత్ హజ్ అనేది మన దగ్గర డబ్బులు ఉండి, మన దగ్గర నగలు బంగారం ఉండి, మన సంపాదన బాగుంటే దాంట్లో నుంచి మనం ఏదైతే ప్రవక్త గారు చెప్పినారో అంత భాగాన్ని తీసి మనం జకాత్ ఇవ్వాలా. అదేవిధంగా ఏదైతే హజ్ ఉందో, ఎవరికైతే అప్పులు లేకుండా ఆర్థిక స్తోమత ఉండి అతని దగ్గర డబ్బులు ఉండి మక్కాకు వెళ్ళే స్థాయిలో స్తోమత అతను కలిగి ఉంటే అతని సొంత డబ్బులతో మక్కాకి వెళ్ళాలా. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో మీరు మక్కా యాత్ర కానీ చేస్తే, హజ్ యాత్ర కానీ చేస్తే ఆ హజ్ కబూల్ అయితే కాదు. మీరు వేరే వాళ్ళ దగ్గర అడక్క తిని, వేరే వాళ్ళ దగ్గర అప్పులు చేసి భిక్షం తీసుకొని ప్రభుత్వం ఇచ్చే భిక్షంతో మీరు హజ్ చేయాల్సిన అవసరమే లేదు. దయచేసి ఏదైతే హజ్ కోసం వాళ్ళు ఇచ్చే 100 మందికో 200 మందికో హాజీలకు ₹1,00,000 లెక్కన సబ్సిడీ ఇస్తారు. అదేవిధంగా ఎవరైతే మతోన్మాదులు ఉండారో, ఎవరైతే కులాల మతాల మధ్య చిచ్చు పెట్టాలని ఉండారో వాళ్ళందరూ ముస్లింలకు నోటికి వచ్చినట్లు ఇస్లాంకు ముస్లింలకు నానా బూతులు తిట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నేను ప్రభుత్వానికి 2 చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైతే ఈ దొంగ ఆలింలు ఉండారో, ఎవరైతే ఈ దొంగ ముఫ్తీలు ఉండారో, ఎవరైతే కడుపు నింపుకొని ఏ ఎండకు ఆ గొడుగు పట్టే హజరత్లు ఉన్నారో వాళ్ళకు ఎడంకాలు చెప్పుతో కొట్టండి. గవర్నమెంట్ దగ్గర సబ్సిడీ తీసుకొని మక్కా మదీనాకి వెళ్ళాల్సిన అవసరమే లేదు. మీరు ఎవరైతే హజ్ యాత్రకు వెళ్ళే వాళ్లకు ఏదైతే సబ్సిడీ ఇవ్వాలంటున్నారో ఆ సబ్సిడీ హజ్ యాత్రికులకు ఇవ్వబాకండి. ఏదైనా గిరిజన ప్రాంతంలోనో లేదా ఎక్కడైతే పేదలు ఉంటారో, అన్ని కులాలకు చెందిన పేదలు ఉండే ప్రాంతంలో ఆ సబ్సిడీ డబ్బులతో ఒక స్కూల్ అయినా నిర్మించండి. లేదా ఏదైనా ఒక హాస్పిటల్కు ఈ సబ్సిడీ అమౌంట్ ఇచ్చేసి ఆ హాస్పిటల్లో లేని వసతులను కల్పించండి. దానివల్ల సమాజ కళ్యాణం కూడా అవుద్ది. బిడ్డలు స్కూల్ కడితే బిడ్డలు చదువుకుంటారు. హాస్పిటల్ కానీ ఇస్తే ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించుకుంటారు. కాబట్టి దయచేసి సోదరులారా, ఈ వీడియోను ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. మక్కా మదీనా ఎవరైతే హజ్ యాత్రకు వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో మక్కా యాత్రకు వెళ్ళమని చెప్పి ఎక్కడ ఖురాన్లో చెప్పలేదు. ఆ డబ్బులతో మక్కా యాత్రకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఎవరైతే సాహెబే మాల్ ఉంటారో, ఎవరైతే ఆర్థిక స్థితిమంతులు ఉంటారో వాళ్ళకే మక్కాకు వెళ్ళాల్సిన బాధ్యత వాళ్ళ మీదనే ఉంది. కాబట్టి మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వాల్లో చలనం వచ్చేదాకా ఎవరైతే ఈ కడుపు నింపుకోవడానికి ఈ మౌలానా ముఫ్తీలు డ్రామాలు చేస్తున్నారో వాళ్ళ నిజ స్వరూపాలు ప్రజలకు తెలిసేదాకా ఈ వీడియోని షేర్ చేయండి. అస్సలాము అలైకుం.